ఓకే, ఇప్పుడైతే ఉప్పు కారం అన్నీ అయితే కలిపేసుకుందాం. ఫస్ట్ అయితే కారం వేద్దాం. ఓకే, ఉప్పు సరిపోయినంత వేసుకుందాం. ఇప్పుడు చికెన్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే కలుపుకోవడం అయిపోయింది కదా, ఇదైతే దీనికైతే రాసేసుకుందాం మంచిగా. ఓకే, మొత్తానికి అయితే రాయడం అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే కర్ర పెట్టి కాల్చేద్దాం. ఇప్పుడైతే మొత్తం సెటప్ చేసుకున్నాం కదా, దీని మీద కోడి పెట్టేద్దాం. కర్ర కూర్చేద్దాం కోడి అయితే. ఇప్పుడైతే ఆకైతే దీని చుట్టూ చుట్టేసుకుందాం. పెద్ద డబ్బా తిరగేద్దాం. ఓకే, చూసారు కదా, మొత్తానికి అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే వెలిగించే టైం ఆసంభం అయింది. వెలిగించేద్దాం, మొత్తం మంట పెట్టేద్దాం. ఇప్పుడైతే తొగ్గిచేస్తున్నా, ఏంటి అలగట్లేదు. అమ్మ చూసారు కదా, మాకైతే ఫుల్గా వేడైతే కొడుతుంది. పైన ఎండ కింద వేడి అదిరిపోతుంది. అందుకే దూరంగా అయితే వచ్చేసాం మేమైతే. ఇది లోపల ఇక్కడ మనకే ఉంది ఎలాగ ఉందంటే, లోపల కోడికి ఎలాగ ఉందో. అదైతే ఈరోజు చికెన్ కర్రీ అయిపోద్ది. దాన్ని చూద్దాం ఇప్పుడు అయిపోయిన తర్వాత. ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాడు ముంజికాయల కోసం. ఎవరికైనా ముంజికాయలు కావాలంటే కామెంట్ చేయండి. చెప్పండి, చెట్టు ఎక్కుతున్నా ముంజికాయలు కావాలంటే. కానీ సీరియల్ మధ్యలో దిగి వచ్చేస్తారు చూడండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జాలేగా దిగి వచ్చి మామూలు కొట్టట్లేదు కదా. మామూలుగా అంటే వీళ్ళు శవం తీసుకెళ్తే దారిలోనే దాహనం అయిపోయేలాగా ఉన్నాయి, అంత ఎండలు పడుతున్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడైతే అయిపోయింది కదా, మంటతోటి మొత్తం కాలిపోయిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే తీసి చూద్దాం. సో తీరా అట్లాగే ఫ్రెండ్స్, చూసారు కదా, చూడటానికి అయితే కోడి సూపర్గా అయితే కనబడుతుంది. దీన్ని అయితే టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఎలాగ ఉందో. దొంగ ఇట్రా
దా ఓకే, మొత్తానికి అయితే ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, మంచిగా అయితే వచ్చింది కోడి కూడా. ఇప్పుడు తిని టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాం. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనకు ఒక కామెంట్ వచ్చింది, అందుకని ఈ వీడియో కూడా చేస్తున్నాం. మీరు కూడా కామెంట్ చేస్తే కంపల్సరీ రెస్పాండ్ అయితే అవుతాం. మసాలా